ఆర్బీసీ టన్నెల్లో 8వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత శనివారం రోజు ఉదయం 8:30 ప్రాంతంలో లోపల ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 8 మంది అంతా కూడా లోపలి చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో ఇప్పటి వరకు కూడా రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళినటువంటి ఒక టీం అంతా కూడా బయటకు వచ్చింది. మరో టీం లోకో ట్రైన్ లో లోపలికి వెళ్తుంది. చూస్తున్నాం విజువల్స్ లో ఇక్కడ ఏదైతే ఈ బకెట్స్ లాంటి పరికరాలు ఉన్నాయో వీటి ద్వారానే లోపల ఉన్నటువంటి మడ్డంతా కూడా మడ్డును పూర్తిగా వీటి ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. లోకో ట్రైన్ లో ప్రస్తుతం ఏదైతే లోపల నుంచి తీసుకొచ్చేటటువంటి మడ్డుకు సంబంధించినటువంటి తీసుకురావడానికి ఉపయోగించేటటువంటి బకెట్స్ లాంటి ఈ 2 పరికరాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లోకో ట్రైన్ లో ముందు భాగంలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ లోపల పనిచేసేటటువంటి కార్మికులంతా కూడా తినడానికి రైస్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ రైస్ కు సంబంధించినటువంటి బౌల్ ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. లోపలికి వాటర్ కూడా తాగేందుకు ఒక డ్రమ్ సహాయంతో వాటర్ తీసుకెళ్తున్నారు. సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. లోపల రెస్క్యూ నిర్వహించేందుకు అవసరమైనటువంటి సామాగ్రి అంతా తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం వారంతా కూడా రైస్ తో పాటు లోపల ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆహారం తీసుకోవడానికి వారికి రైస్, కర్రీస్, అదేవిధంగా వాటర్ కానీ గ్లాసెస్ కానీ అన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నిరంతరంగా ఈ రెస్క్యూ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది టీంల వారీగా వచ్చి వెళ్తున్నప్పటికీ చాలా మంది లోపలే ఉండి పనిచేస్తున్నారు. 13 బృందాలు ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా అక్కడే భోజనాలు సైతం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తిగా అంతా కూడా రైస్ కానీ వారికి సంబంధించి అన్ని కూడా తీసుకెళ్తున్నారు. లోపల అక్కడ పూర్తిగా మట్టి, ఇసుక పెరుగుపోయినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని తోడేందుకు పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం పార అదేవిధంగా గడ్డపార అదంతా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. లోపల ఆ మట్టిని తవ్వేందుకు అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలన్నింటినీ తొలగించేందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా మళ్లీ వెళ్తున్నారు. సో మొదటి నుంచి కూడా ర్యాట్ హోల్ మైనర్స్ వారందరి మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వారు పూర్తిగా ఇక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఫిరోజ్ ఖురేషీతో పాటు వారి టీం అంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ అంతా కూడా వెళ్తున్నారు. వారి టీం అంతా 12 మంది టీం వెళ్తున్నారు. వారికి సంబంధించి లోపల వారు ఏదైతే ఓఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్యాకెట్స్ కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. లోపల రెస్క్యూలో ఉన్నటువంటి వారికి పూర్తిగా ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. వారికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, అదేవిధంగా వారికి కొంత ఎనర్జీ ఉండేందుకు కూడా ఇక్కడంతా కూడా ఏదైతే ఓఆర్ఎస్ కావచ్చు ఇతర వాటన్నిటిని కూడా లోపలికి పంపిస్తున్నారు. చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ రెస్క్యూలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి వారంతా కూడా సిద్దమయ్యారు. అనేక బృందాలుగా, అనేక టీంలుగా వారం రోజుల నుంచి కూడా తిరుగుతున్నారు. లోనికి వెళ్తున్నారా? లాస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు లోపల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇది సో ఇక్కడ ఉన్నవారంతా కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే కొంత వారందరికీ కూడా కొన్ని నిబంధనలను పెట్టడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మీడియాతో మాట్లాడితే కొంత చూస్తున్నాం లోపలికి వెళ్ళేటటువంటి వారికి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా, ఎందుకంటే వారికి ఫ్రూట్స్ అదేవిధంగా బిస్కెట్స్ వాటన్నిటిని కూడా లోపల ఉన్న వారికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. లోపల నిరంతరంగా కూడా ఈ రెస్క్యూ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా, వారి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేలా వారికి లోపల ఆహారం కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అదేవిధంగా పూర్తిగా అన్నిటిని కూడా లోపలికి సరఫరా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొంతమంది కార్మికులు కూడా లోపలికి వెళ్తున్న సిబ్బంది ఉన్నారు. బ్రదర్ ఇంతకు ముందు వాటర్ బాగున్నాయి. అంత టైం ఎంత ఎగ్జాక్ట్లీ చెప్పలే. ఎట్లా ఉంది లోపల? లోపల మల్వా ఉన్నది, మల్వా తీస్తున్నాం. వాళ్ళ కింద ఉన్నారు, మిషన్స్ అడ్డం ఉన్నాయి. అవి క్లియర్ అయితే వాళ్ళు వెళ్తారు. చెప్పలేం. మా టీంతో ఎవరు మాట్లాడతాను. అదే ఇక తీయడానికి ప్రయత్నం చేస్తాను. మేము వాటర్ ఉంది, మల్వా ఉంది, మిషన్స్ అడ్డం ఉన్నది. బయటకు పోయి లోపలికి దాడి దాన్ని తీయాలి. సింగరేణి టీం, ఇదంతా సింగరేణి టీం. మేము నిన్న వచ్చినాం. నిన్న సెకండ్ షిఫ్ట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తాను. ఉన్నాయి, చేసినాం. మీరు సింగరేణిలో చేసిన రెస్క్యూకి దీనికి తేడా? సింగరేణి వేరు, దీన్ని వేరు. ఇది మిషన్స్ అడ్డం ఉంది కాబట్టి లోపలికి పోయి తీయలేకపోతున్నాం. వాటర్ బాగా ఫోర్స్ ఎక్కువ ఉన్నది, అందువలన లేట్ అవుతుంది.
లోపలికి వెళ్ళేటటువంటి సింగరేణి టీం అంతా కూడా మాట్లాడుతున్నారు. వారంతా చెప్పుకొస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా కొంత వాటర్ మిషనరీ అంతా కూడా అడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో పనులకు ఆలస్యం అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం సింగరేణి టీం అంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు. మీరు సింగరేణి టీం? అవునండి, మేము సింగరేణి రెస్క్యూ టీం నుంచి వచ్చామండి. మేము వచ్చి 2 days అవుతుందండి. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మీరు లోన్? నిన్న సెకండ్ షిఫ్ట్ వేసామండి. నిన్న అక్కడ బెల్ట్ దగ్గర కన్వీనర్ బెల్ట్ దగ్గర వేసాము. ఆ మల్వ తీసి బెల్ట్ రన్ అయితే మనం ఈజీగా ఆ మనుషులని సేఫ్ గా తీసుకురావచ్చు. లోపల ఉన్న మల్వ గాని మట్టి గాని బెల్ట్ వేయడం వల్ల ఆ బెల్ట్ నుంచి సర్ఫేస్ కి వస్తుందండి. బెల్ట్ నుంచి సర్ఫేస్ కి పోవడం వల్ల పొక్లీనర్ ఉంది అక్కడ. ఆ పొక్లీనర్ తీసి బెల్ట్ మీద ఇస్తుంది. బెల్ట్ నుంచి సర్ఫేస్ కి వస్తుంది. సో ఎక్కువ మనుషులతో పని తక్కువ మనుషులతో ఎక్కువ పని చేసుకోవచ్చు అండి. అట్లాని బెల్ట్ రన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బెల్ట్ మాక్సిమం అక్కడ బెల్ట్ దగ్గర డ్రమ్ దగ్గర చేస్తున్నామని. అది ఒక డ్రమ్ క్లీన్ అయితే అక్కడ ఉన్న సూపర్వైజర్స్, ఎలక్ట్రికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆర్మీ వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా చేస్తున్నాము. వాళ్ళు ఏ పని అలర్ట్ చేస్తే ఆ పని మేము చేస్తున్నామండి. ప్రస్తుతానికి అయితే మాకు బాగానే ఉన్నాయి అంతా. ఇక్కడ లోపల ఇందాక వచ్చిన టీమ్ తో మాట్లాడారు. ఆ టీమ్ తోటే వర్క్ చేయాల్సి వస్తుందని మేము ఎంత వర్క్ చేసినా లోపల ఉన్న పర్సన్స్ ని సేఫ్ గా బయటకు తీసుకురావడమే మా లక్ష్యము. మాకు మా సింగరేణి యాజమాన్యం కూడా మాకు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళని మనం సేఫ్ గా తీసుకురావాలి అనేది మా సిఎన్ఎండి బలరాం సార్ కూడా మాకు నిన్న వచ్చి మాకు చెప్పారండి. ఖచ్చితంగా వాళ్ళని సేఫ్ గా తీసుకురావాలని చెప్పేసి చెప్తే మేము కూడా మా వంతు కృషిగా ఖచ్చితంగా మేము వాళ్ళని వీలైనంత తొందరలో వాళ్ళని సేఫ్ గా బయటకు తీసుకురావడానికే చూస్తామండి. లోపల ఎట్లా ఉందంట పరిస్థితి అంతా? ఇప్పుడు వచ్చిన టీమ్ తో మీరు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు? నిన్నటికి రోజుకి ఏమైనా ఇంప్రూవ్మెంట్? వచ్చిన వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదండి. మేము లోపల అంతా ఓకే ఉందని చెప్పారు. లోపల ఎవరితో ఏం మాట్లాడలేదండి. మేము అంటే ఎటువంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు? అత్యాధునిక టెక్నాలజీకి చెందినటువంటి ఎక్విప్మెంట్ కూడా లోపల యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఎటువంటి? అది మాకు ఇంకా తెలియదు అండి. లోపల దాకా మమ్మల్ని హలో చేయరండి. మేము బెల్ట్ దగ్గర మాత్రమే చేస్తాము. సబ్బలతో తవ్వి ఆ తట్టలో పోసుకొని బారబోతాను బయట అంతవరకు. ఇది ఇక్కడ వీరంతా కూడా సింగరేణి టీం అంతా కూడా నిన్న సెకండ్ షిఫ్ట్ లో లోపలికి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి 8 మందిని కూడా త్వరితగతిన బయటకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో అధికారులంతా కూడా వీరి దగ్గర నుంచి పని చేయిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ కు మళ్ళీ సింగరేణి టీం కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. వీరు మళ్ళీ బయటికి రావడానికి దాదాపుగా ఒక 6 గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో వీరు బయటకు వచ్చే వరకు కూడా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాసేపటి క్రితమే స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులంతా కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి రెస్క్యూ పూర్తయిపోతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెంట్ వారి మాటల్లో కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఇక్కడికి లోపలికి వెళ్తున్నటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, సింగరేణి టీం కూడా లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం లోపలంతా కూడా పరిస్థితి ఈ రోజు సాయంత్రానికి పూర్తవుతుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇందాక చూసాము లోపల ఏదైతే పూర్తిగా టన్నెల్ లోపల పనిచేయడానికి ఉత్తర కాశీలో పనిచేసినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ర్యాట్ మైనర్స్ కూడా వారు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వారంతా ఈ లోకో ట్రైన్ లోనే లోపలికి వెళ్తున్నారు. మరి ఈ టీం బయటికి వస్తే గనక పూర్తి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సాయంత్రానికి రెస్క్యూ అంతా కూడా కంప్లీట్ అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ టీం బయటికి వస్తే రెస్క్యూ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఇక్కడికి అంబులెన్స్లు వచ్చేసాయి. లోపల ఉన్నటువంటి వారి అంతా పరిస్థితి అంతా కూడా పూర్తిగా వారంతా బ్రతికి ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి నిపుణుల బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫోరెన్సిక్ టీం కావచ్చు, అదేవిధంగా అంబులెన్స్లు అన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే లోపల చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో దాదాపుగా 8 రోజులు అవుతుంది కాబట్టి లోపల ఉన్న వారంతా కూడా చనిపోయి ఉంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ వారు డెడ్ బాడీస్ కనుక వచ్చినట్లయితే వారికి పూర్తిగా అయితే లోన్ నుంచి తీసుకొచ్చినటువంటి వారందరికీ కూడా శవ పరీక్షలు చేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. వారందరినీ కూడా
తీసుకురావడమే ఆలస్యం అనేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. లోపల ఉన్న వారంతా కూడా ఏ క్షణమైనా కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్, SLBC టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.